హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన సీఐల బదిలీలకు బ్రేక్ పడ్డానికి కారణాలేంటి? ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ జారీ అయిన కొన్ని గంటల్లోనే ఎందుకు ఆగిపోయాయి? ఈ వ్యవహారం ఇటు పోలీస్ శాఖతో పాటు అటు కాంగ్రెస్లో చిచ్చు రేపిందా? పోలీస్ అధికారుల బదిలీల వ్యవహారంలో రాజకీయ నేతల జోక్యం ఎందుకు పెరిగింది? ట్రాన్స్ఫర్స్ కోరిందెవరు, అడ్డుకున్నదెవరు? ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన 8 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీ వ్యవహారంపై రాజకీయ రగడ జరుగుతోంది. సర్వీస్ ట్రాక్ రికార్డ్ ప్రకారం ఎవరిని లూప్ లైన్ లో పెట్టాలి, ఉన్న చోటు నుంచి ఎవరిని కదిలించాలి, ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలనే అంశంపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. శాఖాపరమైన విధానాల ప్రకారం కావాల్సిన కసరత్తులు చేసి మరీ బదిలీల జాబితా తయారు చేశారు. ఈ మేరకు ట్రాన్స్ఫర్స్ ను ఖరారు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ ఆ వెంటనే కాంగ్రెస్ నేతలు సీన్లోకి ఎంటర్ అయ్యారు. తాము రికమెండ్ చేసిన వారిని పక్కన పెట్టేశారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తమ సిఫారసులు పట్టించుకోలేదని కన్నెర్ర చేశారు. వెంటనే ఉన్నతాధికారులను సంప్రదిస్తే లీడర్లను లైట్ తీసుకున్నారు. దీంతో స్థానిక పోలీస్ అధికారులు తమను ఖాతరు చేయటం లేదంటూ ఆగ్రహంతో రగిలిపోయారు. తమకు అవమానం జరిగిందంటూ ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే సీఐల బదిలీలను నిలిపివేత ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ బదిలీల ఖరారు వెంటనే వాటి నిలిపివేత నిర్ణయాలు అంత సులువుగా జరిగిపోలేదు. వీటి వెనుక భారీ తతంగమే జరిగింది. మరోవైపు నిజామాబాద్ లో సీఐల ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్ల మాటున వసూళ్ల దందా జరిగిందట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి తనయుడు ఇందులో కీలకంగా ఉన్నారని టాక్. నిజామాబాద్ నగరానికి చెందిన ఓ చోటా నేత మధ్యవర్తిగా వ్యవహరించారని పోలీస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. నేతల ద్వారా బేరసారాలు జరిపి కావాల్సిన పోస్టు పొందటానికి తెరచాటు ప్రయత్నాలు చేశారట. కొందరు సీఐలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గులాబీ నేతల ఆశీర్వాదంతో పోస్టింగ్లు పొందారు. దీంతో అలాంటి వారికి స్థానచలనం కలిగించాలని భావించారు. వారి స్థానంలో తమకు అనుకూలంగా ఉండే వారికి పోస్టింగ్స్ ఇప్పించుకోవాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు సాగించారు. ఈ క్రమంలోనే కీలకమైన ప్రాంతాల్లో పోస్టింగ్స్ ను చేజిక్కించుకునేందుకు కొందరు సీఐలు కాంగ్రెస్ నేతలను ఆశ్రయించారు. నిజామాబాద్ నగరానికి చెందిన ఓ మధ్యవర్తి ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలోని ఓ పెద్ద నేతను సంప్రదించారట. ఆ పెద్దాయన ఈ బాధ్యతలను తన కుమారుడికి అప్పగించారు. నిజామాబాద్ లో మకాం వేసిన సదరు నేత పుత్రరత్నం బేరసారాలు జరిపారని సమాచారం. ఒక్కో పోస్టింగ్ కోసం 2-3 సీఐలు పోటీ పడ్డారట. ఇదే అదనుగా భావించిన నేతలు 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేశారట. నచ్చిన పోస్టు కోసం కొందరు అడ్వాన్సులు కూడా ఇచ్చారట. ఈ కమిట్మెంట్ తోనే ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో సూచిస్తూ ఉన్నతాధికారులకు సిఫారసు చేశారని సమాచారం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తాను కూడా పెత్తనం సాగించే ఆలోచనలో ఉన్న మరో అధికార పార్టీ కీలక నేత సైతం అవే స్థానాలకు తనకు అనుకూలంగా ఉన్న అధికారుల పేర్లను రికమెండ్ చేశారట. అయితే ఈ పోస్టింగ్ వ్యవహారాల్లో వసూళ్ల దందాను ఉన్నతాధికారులు ముందుగానే పసిగట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే సిఫారసులను పక్కన పెట్టేసి జిల్లాలో పనిచేస్తున్న వారిలోనే కొందరికి మెరిట్ ప్రకారం పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేశారు. విషయం తెలుసుకున్న సదరు మాజీ మంత్రి రంగంలోకి దిగి ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేసి బదిలీలను నిలిపివేయించారు. ఆ నేత నిర్వాకంతో పోలీస్ శాఖలో తమ పరువు కూడా పోయిందని మరో ముఖ్య నేత సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. పదవుల్లో ఉన్న మరికొందరు నేతలు తమకు తెలియకుండా ఇన్ని తతంగాలు జరుగుతున్నాయా అని లోలోపల రగిలిపోతున్నారు.